నమస్తే, ఇవాళ నేను అన్బాక్స్ చేయబోయే స్నీకర్ చాలా స్పెషల్. వీఆర్ బ్యాక్ విత్ అన్ అదర్ అన్బాక్సింగ్ వీడియో. నేను స్నీకర్స్ కలెక్ట్ చేసేటప్పుడు చాలా ప్యాషనెట్గా కలెక్ట్ చేస్తా, చాలా రీసెర్చ్ చేసి కలెక్ట్ చేస్తా. ఎందుకంటే వన్ రాంగ్ స్టెప్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ ఈజ్ లాస్. సో ఈ ఇయర్ ఒక పొటెన్షియల్ స్నీకర్ ఆఫ్ ద ఇయర్ని మనం అన్బాక్స్ చేయబోతున్నాం. ఇట్స్ కాల్డ్ జార్డన్ 3 వైట్ సిమెంట్ రీఇమాజిన్డ్. ఇది ఒక ఐకానిక్ స్నీకర్. దీని విజువల్ ఎస్థెటిక్ అనేది చాలా మందికి ఆల్ టైమ్ టాప్ 5 స్నీకర్స్లో ఉండే స్నీకర్ ఇది. అండ్ ఇది చాలా రీసెంట్గా లాంచ్ అయింది. సమ్హౌ ఐ హ్యావ్ డన్ మై గ్రౌండ్ వర్క్ రీసెర్చ్ అండ్ సంపాదించాను. ఒక డిస్ట్రెస్డ్ లుక్ ఉంది చూడగానే, ఇఫ్ యూ కెన్ సీ. నేను ఇట్లా అండ్ ఈ పర్టికులర్ వీడియోని కూడా నేను చాలా రాగా ఇన్ఆర్గానిక్గా పెడతాను టు మేక్ ఇట్ లుక్ న్యాచురల్ అండ్ రియల్. సో ఈ పర్టికులర్ రీఇమాజిన్ ఓపెన్ చేద్దాం. ఇది ఐ గాట్ ఇట్ ఇన్ మై సైజ్ లక్కీలీ. ఇది వైట్ కలర్ యాక్సెంట్స్తో ఉండి, ఎందుకు నేను చెప్పడం కన్నా మీకు చూపించడం బెటర్ కదా. సో అప్పట్లో 1988లో లాంచ్ అయింది. అప్పట్లో వచ్చినట్టే దే హ్యావ్ దిస్ క్రేజీ, ఇది ఒక ఆల్మోస్ట్ లైక్ మాన్యువల్లా ఇచ్చేవాళ్ళు ఆ టైంలో. అండ్ ఆల్మోస్ట్ మైకల్ జార్డన్, ద ప్లేయర్ when he was about to leave because he didn't like Jordan 2. Jordan 2 was not his favorite model. అది ఆడేటప్పుడు చాలా తేడా కొట్టేది. అండ్ డ్యూరింగ్ ద టైమ్ when he was supposed to leave, ఈ Jordan 3 saved Nike their deal. సో అదనమాట మ్యాటర్. ఏం కాలేదుగా, నథింగ్ హ్యాపెండ్. సో దిస్ పర్టికులర్ జార్డన్ 3 వైట్ సిమెంట్ అనేది సీల్ చేసింది డీల్ని, అండ్ ద రెస్ట్ ఇస్ హిస్టరీ. సో ఓపెన్ చేసేద్దామా? మీ ముందే ఓపెన్ చేస్తే కొద్దిగా ఇట్లా టిల్ట్ చేసి ఐ ట్రై టు ఓపెన్ ఇట్. అండ్ వీ హ్యావ్ Jordan 3 white cement reimagined. It's a beautiful sneaker. ఆల్మోస్ట్ ఇది ఒక డిస్ట్రెస్ చేసిన లుక్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు నైకీలో. వెదర్ ఇట్ ఈస్ అ లాస్ట్ అండ్ ఫౌండ్ షికాగో, ఇప్పుడు నేను వేసిన షూ కానీ ఇది కానీ, దే ఆర్ బ్రింగింగ్ ఇట్ దట్ డిస్ట్రెస్ లుక్. ఆగండి, ముందుకు వచ్చి చూపిస్తా స్మూత్గా. వాట్ ఎవర్ ఇస్ దేర్, వాట్ ఎవర్ ఐ ఫెల్ట్, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎయిర్ జార్డన్ 3s ఆర్ నోన్ ఫర్ దేర్ కంఫర్ట్. అండ్ యూ నో వాట్ ఈస్ కంఫర్టింగ్ ఫర్ ఫేస్? హైలా క్యాలమిన్ రేంజ్ ఫ్రమ్ డర్మాకో. ముఖ్యంగా 6% హైలా క్యాలమిన్ మ్యాట్ ఫినిష్ లోషన్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ క్యాలమెల్ క్లే అండ్ హైడ్రోనాలిక్ యాసిడ్. ఇది క్యాలమిన్ క్లేకి హైడ్రోనాలిక్ యాసిడ్కి ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్. ఫేస్ ఆయిలీగా ఉంటే ఆ ఎక్సెస్ ఆయిల్ని అబ్జార్బ్ చేసుకోవడానికి, ఒక బ్యూటిఫుల్ మ్యాట్ ఫినిష్ని ఇవ్వడానికి ఇది ఎనేబుల్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ SPF 20 ఇంక్లూడెడ్. UVA UVB రేస్ నుంచి మీ ఫేస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీంతోపాటు నియాసినమైడ్ ఉంది, మీ యాక్నే స్కార్స్ని పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది, ఒక ఈవెన్ స్కిన్ ఇస్తుంది. అండ్ ఇంకా బెటర్ రిజల్ట్స్కి 2% హైలా క్యాలమిన్ ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేయండి, రిజల్ట్ అదిరిపోద్ది. సో ఫైనల్గా ఈ కోడ్ కొట్టండి, ఒక 20% ఆఫ్ మీకు అట్లా వస్తుంది. అండ్ మనం చేసే ప్రతి పర్చేస్కి డర్మాకో వాళ్ళు భూమి అనే ఇనిషియేటివ్తో ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తున్నారు. లెట్ us all make this world a better place. Link is down in the description. My personal impression is that it looks crazy. There have been some quality control rumors, which is true. ఈ elephant print దగ్గర definitely you can see it, but overall the shoe looks pretty clean, నీట్గా, డీసెంట్గా, స్మూత్గా. the colorway also ఎటువంటి అవుట్ఫిట్స్ మీదకైనా నీట్గా సింక్ అయ్యేలాగా స్మూత్గా సెట్ అయ్యేలా ఉంది. అండ్ దే హ్యావ్ దిస్ ట్యాబ్, ఇది రిమూవ్ చేసేయడానికి. అండ్ అబ్జర్వ్ చేస్తే దెర్ ఈస్ ఈ క్రీమ్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ డీకలర్డ్ వైబ్ ఉంది దీనికి, టు గివ్ ఇట్ దట్ ఓల్డ్ ఎస్థెటిక్. ఈ మిడ్ సోల్ కూడా క్రీమ్ కలర్లో ఉంది. అండ్ జంప్ మ్యాన్ లోగో కాకుండా ఇట్లా నైకీ అప్పట్లో రాసేవాళ్ళు. ఇట్ మేక్స్ ఇట్ వెరీ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫర్ స్నీకర్ కలెక్టర్స్. ఇట్స్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ హిస్టరీ మనం ఓన్ చేస్తున్నట్టు. And even the Nike is written here. This also makes it even more కొంచెం ఆ టైంకి దగ్గరగా ఉండేటట్టు. అండ్ దీని కలర్స్ గురించి మాట్లాడితే సింపుల్ 3 కలర్స్, వైట్, రెడ్ అండ్ దిస్ ఎలిఫెంట్ ప్రింట్. ఈ 3 కలర్స్ కాకుండా ఈ క్రీమ్, ఈ డీకలరైజ్డ్ యాక్సెంట్, డీకలరైజ్డ్ వైబ్ ఉండే ఆ పర్టికులర్ వైబ్ వచ్చేది. సో అది మ్యాటర్. ఐ కాంట్ వెయిట్ టు ట్రై దెమ్ ఆన్. అండ్ ఈ పర్టికులర్ స్నీకర్స్ కలెక్ట్ చేసేటప్పుడు కానీ, పర్సనల్ కలెక్షన్ గురించి అయినా, ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ ఆనెస్ట్ స్పేస్. కష్టపడి పనిచేసి సంపాదించి దాంతో నా ప్యాషన్ని ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఇట్ ఫార్వర్డ్, విచ్ ఇస్ నాట్ జస్ట్ స్నీకర్స్ బట్ ఫ్యాషన్. అండ్ ఒక ఇంటర్నేషనల్, అసలు ఈ బ్యారియర్స్ ఏం లేకుండా, తెలుగు ఆర్ ఇండియా ఆర్ ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏం లేకుండా దాన్ని చెరగొట్టి టు మేక్ ఫ్యాషన్ అ యునీక్ ఎక్స్పీరియన్స్. చూసే వాళ్ళకి కానీ, ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకునే వాళ్ళకి కానీ ఒక నాలెడ్జ్ డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే 3 years బ్యాక్ కట్ చేస్తే నా దగ్గర కూడా అంత పాకెట్ మనీ ఉండేది కాదు, బట్ నేర్చుకునేవాడిని. నాకు ఇట్లాగా
చెప్పేవాళ్ళు ఎవరు లేరు యూట్యూబ్లో. బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లెర్న్. ఎందుకంటే బడ్జెట్ లేనప్పుడు కూడా ఫ్యాషన్ గురించి నేర్చుకుంటే, డిఫరెంట్ థింగ్స్ గురించి తెలుసుకుంటే ఇట్ మేక్స్ తర్వాత ఎట్ ఎ లేటర్ పాయింట్ ఆఫ్ టైం మనకి డెఫినెట్లీ వెన్ వీ వర్క్ హార్డ్, వెన్ వీ మేక్ దట్ మనీ, మనకు ఉండాల్సిన నాలెడ్జ్ ఉంటుంది. అండ్ టు బీ ఫ్యాషనబుల్ ఈజ్ ఎవ్రీ వన్స్ రైట్ అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా. నువ్వు చూస్తున్నావు, నీతోనే మాట్లాడుతున్నా. నీకు ఏదైనా కావాలంటే దానికోసం కష్టపడు, సంపాదించు. లైఫ్ ఈజ్ వెరీ స్మాల్ అండ్ దిస్ ఇస్ రీఇమాజిన్డ్. చాలా బాగా నచ్చింది. ఒకసారి వేసుకొని కూడా ఓ లుక్ వేసేద్దాం, ఓ చిన్న బీరోల్తో ఈ పర్టికులర్ దాన్ని ఎండ్ చేద్దాం. అండ్ నాకు నా కలల్ని నెరవేర్చుకోవడానికి ఎనేబుల్ చేస్తున్నది మీరు. ద కైండ్ ఆఫ్ లవ్ దట్ యుర్ షోయింగ్ ఈజ్ అన్కండిషనల్. దాంట్లో ఎటువంటి కల్మషం లేదు. యు ఆర్ లైకింగ్ ఇట్ అండ్ యూఆర్ షోయింగ్ ఇట్ విత్ ఇమ్మెన్స్ లవ్. అది నాకు కొండంత బలం. అందుకే అది ఎప్పుడు వెనక్కి ఇద్దామనే చూస్తుంటా. నా తరపున ఏమైతే అది చేద్దామనే చూస్తుంటా. ఎందుకంటే నువ్వు చూస్తున్నావు, నువ్వు నేను, వీఆర్ నాట్ డిఫరెంట్ పీపుల్. మనంతా ఒక్కటి. ఏజుడ్ అంటే నేను కాదు, ఏజుడ్ అంటే మనం. అండ్ ఈ పాయింట్ మీద ప్రసాద్ గారు బీరోల్కి మారిస్తే విల్ షిఫ్ట్ టు ద బీరోల్.